వాటర్ లెవెల్స్, నీటి పరిమాణం. ఒకటి ఫస్ట్ టీడీఎస్ వచ్చి టోటల్ డిజాల్వ్ ఆఫ్ సాలిడ్. ఇది వచ్చేసి మనకు 200 above 600 బిలో ఉండాలి. above 600 బిలో ఉండాలి. ఇది వచ్చేసి మనకు ఎక్కువ వచ్చింది అనుకోండి, 1000 ఉంది, 1000 ఉంది, 1200 ఉంది అంటే మనం ఏం చేయాలి, మినరల్ వాటర్ సగం మన వాటర్ సగం మిక్స్ చేసుకుంటే తగ్గిపోతుంది. అంతకుమించి వేరే ఆప్షన్ లేదు. నాకు తెలిసి మీ ఏరియాలో అంత ఉండదు టీడీఎస్. మీ ఏరియా 200, 250, 300 లోపల ఉంటుంది. తర్వాత పిహెచ్, డైలీ బేసిక్ మెయింటెనెన్స్. ఇది డైలీ చూడాల్సింది, మనకు శ్వాసతో అనుసంధానంగా ఉంటుంది. దీనికి ఖచ్చితంగా పిహెచ్ లెవెల్స్ డైలీ మన దినచర్య అది. పిహెచ్ ఒకటి చూడాలి. మనము ఆటోమేటిక్గా మోటార్స్ అన్నీ ఆడుతుంటాయి కాబట్టి అటు ఇటునే పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. మనకు పెద్ద ఇబ్బందులు అయితే రావు. ఇప్పుడు ఈ పొద్దు మనం చూసినా కూడా అన్నీ ఎట్లే ఉంటాయి. ఒక పాయింట్ అటు ఇటునే జరుగుతుంది. మనకి 7:30 నుంచి 8:30 లోపల ఉండాలి. ఒక పాయింట్ అటు ఇటు జరుగుతుంది క్లైమేట్ని బట్టి. అంత లోపల అవి ఏమి ఇబ్బంది పడదు. మనకి 7:30 లోపల వచ్చిందనుకోండి, మనం సున్నప్రాయ వాడతాం. ఆ సున్నప్రాయ 1000 లీటర్స్ 10 grams వాడతాం. ఎక్కువ వచ్చిందనుకోండి నిమ్మకాయ వాడతాం. 1000 లీటర్స్కు 1 లెమన్ నిమ్మకాయ కూడా మనం జ్యూస్ ఎట్లా పిండుకొని సర్వత్ తాగుతాం అట్లా. అంతే. ఏది దాంట్లోకి వేసినా ఒకటి ఫస్ట్ మనం ఏ రోజైతే తొట్టి కట్టామో ఆ రోజు ఫిల్టరేషన్ వేస్తుంది. పడబోత ఖచ్చితంగా ఉండాల్సిందే. మనం 15 రోజులకు ఒకసారి సున్నం ఖచ్చితంగా వాడతాం కాబట్టి పిహెచ్ లెవెల్స్ డౌన్ కావు, ఇంక్రీజ్లోనే ఉంటాయి. తర్వాత వీక్లీ మెయింటెనెన్స్, ఫుడ్, అమ్మోనియా చూసిన తర్వాత ఫుడ్ ఇచ్చుకోవాలి. ఇది మనకు 0.5 ఉండాలి. మీరు లైవ్లో నేను చెప్పిన పరిణామాలన్నీ మన ట్యాంక్లో చూసినారు, ఏమేమి ఉండాలా ఏమేమి లేవు. 0.5 పైకి పోయింది అనుకోండి, మనం వాటర్ చేంజ్ లేకపోతున్నామని బెస్ట్. అంతే. ఒక 70% అట్లా వాటర్ తీసేసి మిగతాది కొత్త వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఉంటుంది. మనం ఇవన్నీ ఫిల్టరేషన్ ఇవన్నీ పెడతాం కాబట్టి తక్కువ మనకు 5 months అవ్వే రావాలి వాటర్. ఒకసారి మెయింటైన్ చేసినామంటే 5 నెలలు మనకు పైనే రావాలి వాటర్. అట్లా చేస్తేనే మనకు బెస్ట్. మనకు పని అనేది ఎక్కడికక్కడ తగ్గిపోవాలి. దాని మీద పని అనేది ఎంత పీస్ఫుల్గా ఉండాలి అంత ఉండాలి. నేను చెప్పినంత ఇదంతా ఫస్టే మనం ప్రిపేర్ చేసాం అనుకోండి సార్, పనే తగ్గిపోతుంది, ఏముండదు. ఫస్టే పెట్టుకునేటప్పుడు అన్ని సౌకర్యాలతో పెట్టుకోవాలి, అప్పటికి మనకి పని ఉండదు. తర్వాత టెంపరేచర్, ఇది 25 నుంచి 35 ఉండాలి. మనకు మోస్ట్లీ ఎండల కాలము 1 month ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఏప్రిల్ తర్వాత మే లోపల ఉంటుంది. ఆ నెల రోజులు మనము షేడ్ నెట్ వేసుకోవడము, ఆచిపును కట్టేటప్పుడు 1 feet లోపల కట్టేసి ఉంటాము. తర్వాత వారానికి ఒకసారి ఏమన్నా మనకు ఎక్కువ అనిపిస్తే ఒక 1 feet కానీ 3/4 feet కానీ వాటర్ తీసేసి కొత్త వాటర్ పట్టుకోవడం. సమ్మర్లో గ్రౌండ్ వాటర్ కూల్గానే ఉంటుంది, వింటర్లో వేడిగా వస్తుంది. అది సృష్టి మనకు మేలు. అమోనియా గురించి కూడా చెప్పచ్చు. అమోనియా మనకి 0 నుంచి 0.5 వరకు ఉండాలన్నారు కదా. 0.5 వరకు కలర్స్ చేంజ్ అవుతుంది. కలర్సా? అమోనియా మనకి ఎంత ఉండాలో కూడా 0. చెప్పినా కదా 0.5 ఉండాలి అమోనియా. ఇప్పుడు అమోనియా 0.5 వరకు, 0 నుంచి 0.5 వరకు మెయింటైన్ ఉండాలా సార్. అమోనియా ఇప్పుడు NH3 NH4 రెండు ఇవన్నీ చొప్పులు వేస్తే అది మనము ఆన్లైన్లో కిట్ పర్చేజ్ చేస్తాం. మనం తయారు చేసేది కాదు కిట్. అవునవును. టెస్టింగ్ కిట్ ఆన్లైన్లో తీసుకుంటాము. దాంట్లో 5 ml వాటర్ తీసుకుంటాము. వాటర్ వచ్చే కలర్ బట్టి చేంజింగ్ అంటే బట్టి మీరు కిట్ కొనేదాన్ని బట్టి కూడా ఉంటుంది. నా కిట్లో 8 drops వస్తాయి, కొన్ని 3 liquids వస్తాయి. మళ్ళీ దాని డిస్క్రిప్షన్లోనే ఉంటుంది మీరు ఏ విధంగా వాడాలనేది. మీరు ఆన్లైన్లో పోయినప్పుడు నేను ఇచ్చిన కిట్ ఓకే, అది 8 drops, ఒక్కొక్కటి 5 drops వస్తాయి, ఒక్కొక్కటి 6 drops వస్తాయి. రకరకాలు ఉన్నాయి కిట్స్. మీరు ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టుకుంటే అది మారిపోతుంది. ఇది 1400 పడుతుంది. అమోనియా వీక్లీ వీక్లీ చెక్ చేయాలి. ఫుడ్ అమోనియా వీక్లీ, పిహెచ్ డైలీ చెక్ చేయాలి. నేను చెప్తాను సార్. ఇప్పుడు పిహెచ్ డైలీ బేసిక్ మెయింటెనెన్స్ చెప్పినాను, డైలీ చూడాలి.
అమ్మోనియా వీక్లీ వన్స్. అదే నేను చెప్పేటప్పుడే వినండి. నేను అమ్మోనియా చూసిన తర్వాతనే ఫుడ్ వేయండి నేను చెప్తాను. అవును. ఫుడ్ కూడా నేను అమ్మోనియా చూసిన తర్వాతనే ఫుడ్ వేయమని చెప్తాను. మీరు ఫుడ్ వేసి అమ్మోనియా చూసినారనుకోండి, పెరిగిందనుకోండి, ఫుడ్ వేస్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ అమ్మోనియా చూడడం, మళ్ళీ ఫుడ్ వేయడం. వీక్లీ వన్స్ ఫుడ్గా అది గ్యారంటీగా. వీక్లీ వన్స్ ఫుడ్ వేయడమే గ్యారంటీ. మీకు మెయిన్ సర్జరీ అయిపోయిన తర్వాత ఏమేమి వస్తుంది? డైలీ పిహెచ్, వీక్లీ వన్స్ అమ్మోనియా, ఫుడ్, 15 డేస్కి ఒకసారి లైమ్ స్టోన్. ఇవి కామన్గా ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ పోవాల్సింది. డైలీ 4 అవర్స్ రొటేషను, నైట్ అంతా ఆక్సిజన్. ఇవి మాన్యువల్వి. ఆల్రెడీ నేను చెప్పినప్పుడే ఫిల్టరేషన్ ఇంత ఉంటుంది, ఆక్సిజన్ ఇంత ఉంటుంది, ఫుడ్ డైలీ ఇంత, వీక్లీ ఇంత అని చెప్పేసి ఉంటాను. ఇప్పుడు ఓన్లీ రిపీటెడ్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడిగేసేయండి, ఇబ్బంది లేదు. కానీ చెప్పినాక మళ్ళీ కూడా అడగాలంటే నాకు మళ్ళీ ఫస్ట్కి ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఫస్ట్ నుంచి వచ్చేస్తాను. అందుకని వస్తుంది. ఏది అడగకపోయినా కూడా వస్తుంది ప్రింట్ పెన్ను ఖచ్చితంగా. ఫస్ట్ టీడీఎస్, మనము ఫార్మింగ్ మొదలు పెట్టేటప్పుడు టీడీఎస్ చూసుకుంటాం. మారదు, దాని గుణం మారదు. నీ బోర్లో నీకు అవైలబుల్ ఉన్న వాటర్లో ఎంత టీడీఎస్ ఉంటుందో అంతే ఉంటుంది, మారదు. దాని స్వభావం మార్చుకోదు. రోజు చూడవలసిన దాని స్వభావము మారదు. దాని గుణం అనేది మార్చుకోదు వాడుతున్నా టీడీఎస్. ఓకే, మనకు అవైలబిలిటీ ఉంది, ఇంకా మా ఫార్మింగ్ మొదలు పెట్టచ్చు అన్నప్పుడు పిహెచ్లోకి వెళ్ళిపోతాం. పిహెచ్ ఎట్లా చేయాలి మనం అనేది. పిహెచ్ అప్ అండ్ డౌన్ అయితే వస్తుంది, ఇబ్బంది లేదు. పెరుగుతుంది, తగ్గుతుంది, ఇటు అటు ఉంటుంది, కొద్దిగా ఖచ్చితంగా పెరుగుతుంది. ఈరోజు ఇంతే ఉండాలనే ఉండదు, అది వాతావరణ పరిస్థితులను బట్టి అప్ అండ్ డౌన్ అయితే ఉంటుంది. టెంపరేచర్ మనం డైలీ చెక్ చేద్దాం. టెంపరేచర్ సమ్మర్లో ఒక్కటే, సమ్మర్లో 1 మంతే మనకు టెంపరేచర్తో ఇబ్బంది. 42, 43, 44, 45 కూడా రావచ్చు. టెంపరేచర్ ఎక్కువ అయితే కొద్దిగా లోన్ పెట్టాలి. ఒక 1 feet పెట్టేస్తాం కదా, ముందే పెట్టేస్తుంటాము. అదంతా ఏం అవసరం లేదు. మీకు షేడ్ నెట్ వేయాలి. టెంపరేచర్ 25 to 35 మధ్యలో ఉండాలి. 35 దాటినప్పుడు మీరు ఏం చేయాలా? షేడ్ నెట్ అది గ్రీన్ కలర్ ముందే. అంతవరకు బెటర్. ఎవరు ముందే కట్టేస్తారు. ముందే స్టార్టింగ్ బెటర్. ఇప్పుడు 30 కట్టిన తర్వాత సేఫ్టీ చూసుకుంటారు, కట్టేసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ వాటర్ ఖచ్చితంగా ఫిల్టరేషన్ చేస్తుంటాం కాబట్టి వేడెక్కదు. అయినా కూడా మనకు వేడి ఉంది అనిపిస్తే ఏం చేస్తాము? వీక్లీ వన్స్ ఒకసారి ముక్కలకి అడుగా ఒక 1 feet తీసేసి వేరే వాటర్ పెట్టుకుంటాం. దానివల్ల ఏమవుతుంది? మేనేజ్మెంట్ జరుగుతుంది, దానికి మేకప్ అవుతుంది, టెంపరేచర్ తగ్గుతుంది. ఇప్పుడు క్లైమేట్లో ఉన్న టెంపరేచర్ వాటర్లో ఉండదు. వాటర్లో తక్కువ ఉంటుంది టెంపరేచర్. క్లైమేట్లో 42 ఉంటే వాటర్లో 35, 36 ఉంటుంది. అది ఆల్రెడీ ఫిల్టర్ అవుతుంటుంది కాబట్టి అంత వేడి అవ్వదు. దాన్ని కూడా మళ్ళీ మనం మేనేజ్మెంట్ చేస్తాం కాబట్టి ఇంకా తగ్గిపోతుంది, ఇబ్బంది ఉంటుంది మనకు. ఇవి వాటర్ లెవెల్స్. తర్వాత ట్యాంక్ నిర్మాణం వచ్చేసి మనము డెప్త్ ఒకటి 3.5 కట్టుకుంటాం. మీరు లోతు ఎక్కువ పెట్టుకుంటామంటే ఎక్కువ సెల్స్ పెట్టుకోవచ్చు. మెయింటెనెన్స్ మేము చేసుకుంటాం, ఇబ్బంది లేదండి. అది ఓకే వేసి పెట్టండి. డెప్త్ బాగా ఒకటే మనమే మెయింటైన్ చేసుకోవాలంటే 3.5 చాలు. లేదు సార్ మేము ఎక్కువ పెట్టుకుంటామంటే మీ ఒపీనియన్, అది కట్టుకోవచ్చు. ఇంతే కట్టాలనేది ఏం లేదు. ఇప్పుడు నేను చెప్పిన కొలతలు 16 పెడితే 5,000 పెట్టుకోవచ్చు. 16 ఎవరి దగ్గర ఉండదు స్థలం. ఉంటే పర్లేదు, లేనప్పుడు ఏం చేయాలి? పొడవు పెంచుకుంటాం, వెడల్పు తగ్గించుకుంటాం. వెడల్పు తక్కువ ఉంటే వెడల్పు తగ్గించుకుంటాం, పొడవు పెంచుకుంటాం. ఉన్న పరిస్థితులు బట్టే ట్యాంక్ కట్టుకోవాల్సిందే. మనం ఇంతే కట్టాలంటే ఎవరి దగ్గర ఉండదు స్థలం. మనకు తక్కువ ఉంటే తక్కువే కట్టుకుందాం, తక్కువే పెట్టుకుందాం. మీరు ఇన్నే పెట్టాలనేది కూడా ఏం లేదు. 500 వేసాం అనుకోండి, 8 ట్యాంక్ సరిపోతుంది. అట్లా సరిపోతుంది. మళ్ళీ 10కి 10 కడితే ఓన్లీ దాంట్లో ఎంత 1500 పెట్టుకోవచ్చు. 10 వన్ సైడ్ 10 లేనప్పుడు ఇది 14 వేసుకుని అది 8, 6 చేసుకోవచ్చు. కనీసం మినిమం 10 మినిమం మనము ఎక్స్పెరిమెంట్ చేయాలా దాన్ని అంటే మినిమం 10కి 10 అన్న ఉండాలి. 10 ట్యాంకులో మనం ఎన్ని 1200, 1500 పెట్టుకోవచ్చు. డెప్త్ ఎక్కువ ఉంటే నెట్ లెంత్ పెంచవచ్చు, అంటే సెల్స్ సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు ఇది 1.5 అడుగు ఉంది, అర్ధ అడుగు పెంచితే ఇంకా 4 పెరుగుతుంది సెల్స్, అంతే. లేదు ఇప్పుడు మీరు అన్నట్లు భూమిలో కట్టుకుని పై కింద కట్టుకోవస్తే డెప్త్ ఎక్కువ ఉంటుంది, మేము మెయింటైన్ చేసుకుంటాం, మోటార్ కట్టుకుంటాం అంటే అట్లయినా అవుతాయి, అప్పుడైనా పెరుగుతాయి. వాటర్ పెట్టి చేంజింగ్ ఒకటి ఇబ్బంది చెప్పాలి.
చాలా రోజులకు ఇబ్బంది, అది 5-6 నెలలు పడుతుంది కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. ఫస్ట్లో కొత్తలో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, ఆ తర్వాత సెటప్ అవుతా పోతుంది, ఇబ్బంది ఉంటుంది. ఇవి ప్రాబ్లమ్స్ సార్. అది సెల్స్కి నెట్కి మధ్య డిస్టెన్స్ డెప్త్ ఓకే, లైన్కు 1 ఫీట్ గ్యాప్, 1 ఫీట్ కంపల్సరీ. నెట్కు 8 ఇంచెస్ మినిమం. అండ్ మీరు ఐరన్స్ ఈ రాడ్లతో వేసారు కదా, మనం అది కొంతమంది కాళ్ళతో కూడా పెట్టారు. పెట్టుకోవచ్చు సార్, కరెక్ట్గా పెట్టుకోవచ్చు. నేనేం చెప్తాను, మనకి అవైలబుల్గా ఉందా పెట్టాల్సిన అవసరం లేదు. ఆ రేపు వేసి ఆ షెడ్ కట్టి అదంతా ఖర్చుతో కూడుకున్న పని. మనకు తక్కువలో తక్కువ ఎక్కడ తగ్గిద్దామంటే అటు తగ్గించాలి కదా. నేను నా షెడ్ ఇప్పుడు నీళ్ళు కట్టేటప్పుడు అవన్నీ మిగిలినాయి కాబట్టి పెయింట్ కొట్టేసి కట్టుకున్నాను. వెదురు బొంగులు పెట్టుకోవచ్చు, దాన్ని సారా కట్టెలు పెట్టుకోవచ్చు, వెదురు బొంగులు పెట్టేసుకోవచ్చు. మనకి ఏదైనా అవైలబుల్ పాతవి ఏమైనా ఉన్నాయనుకోండి అవి పెట్టుకోవచ్చు. ఇంకా కడ్డీలు ఉంటాయి అనుకోండి పాతవి, దానిలోకి పెయింట్ కొట్టి పెట్టేసుకోవచ్చు. అదేం పని చేసేది కాదు కదా. మనకి ఏది అవైలబుల్గా ఉందో పెట్టుకోవడం. మనకి తక్కువలో పెట్టుకోండి. డబ్బు అనేది తగ్గించేయండి ఎక్కడెక్కడ. ఎందుకంటే తెలియని దాంట్లో దిగుతాను కాబట్టి డబ్బు తగ్గించుకొని దిగాలి. మన వ్యవసాయంలో ఏం చేస్తుంది, అంచెలాగా పెరుగుతా పోతుంది పెట్టుబడి. దీంట్లో అంతా పెట్టాలి ముందే. ఫస్ట్ ఇత్తనం ఇచ్చుతాం అంతే, తర్వాత మందు కొడతాము, మందు ఇచ్చుతాము, మళ్ళీ ఇట్లా పెరుగుతా పోతుంది. ఇదేమి అంతా ముందే పెట్టాల్సిందే, అంతా పెడితేనే అది రెడీ అయ్యేది, లేకపోతే కాబట్టి తగ్గించుకోండి ఎక్కడ కదా. నేను పెట్టినట్టే పెట్టాలనేది ఏం లేదు. మీకు అందుకే షెడ్ వేసుకోవద్దండి, షెడ్ నెట్ కట్టుకోండి అని చెప్తాను. గుంజలు పోతాయి, నాకు వెదురు బొంగులు పోతాయి, కట్టేసుకుంటూ పోతాను. నేను నా సేఫ్టీ కోసం నేను వేసుకున్నాను అంతే. కోతులు దండిగానే వేసాను, అట్లా దుంకుతా వచ్చిన. మనం నీటికి మనకి వాటర్ లెవెల్కి నెట్ మనకి సెల్స్ ఎంత డౌన్ ఉండాలి సార్ చెప్తాను. లైన్కు 1 ఫీట్, నెట్కి 8 ఇంచెస్. మనం కట్టేటప్పుడే 1 ఫీట్ కిందకి కడతాం, కింద నుంచి 1 ఫీట్ పైకి కడతాం. మనం 3.5 డెప్త్ చెప్పినాం మీకు. 3.5కు మనది నెట్ వచ్చేసి 1.5 ఫీట్ వస్తుంది. పై నుంచి 1 ఫీట్ కిందికి ఉంటుంది, కింద నుంచి 1 ఫీట్ పైకి ఉంటుంది. అప్పటికి 3.5 సెట్. ఇప్పుడు మనం డెప్త్ ఎక్కువ పెట్టుకున్నా అదే డైమెన్షన్ అదే కొలతల్లో డెప్త్ ఎక్కువ పెట్టుకుంటే 1 ఫీట్ పైకి ఉండాలి. 1 ఫీట్ పైకి 1 ఫీట్ కింద నుంచి పైకి ఉండాలి, పై నుంచి 1 ఫీట్ కింద ఉంది. మధ్యలో ఉన్నట్లు కూడా సెల్స్ కట్టుకోవచ్చు. 2 ఫీట్స్ వేస్ట్ మీకు కింద పైన. ఆ తర్వాత నెట్ మీరు ఎంత లెంత్ పెడతారో దాన్ని బట్టి ఉంటుంది. మామూలుగా వచ్చేది 1.5 ఫీట్ వస్తుంది. దాని తర్వాత మీరు ఎక్కువ కట్టుకుంటాం, ఎక్కువ లెంత్ పెంచుకుంటామంటే మీరు మేకప్ చేసుకునే దాన్ని బట్టి ఆ లెంత్ అనేది పెంచుకోవచ్చు. ఎంత అటుగా అయిపోయినా అంటే 1.5 ఫీట్ నెట్టే 1.5 ఫీట్ ఉంటుంది. ఖచ్చితంగా 1.5 ఫీట్ వస్తుంది. మన ఇటుగా సెట్ చేసుకునేవి 1.5 ఉంటుంది. దాని థర్డ్ మనం పైకి పట్టుకుంటుంది 1 ఫీట్, థర్డ్ 1 ఫీట్, కిందకది 1.5 ఫీట్, 2.5 కింద 1, 3. అది వాటర్ లెవెల్ కాడ నుంచి కిందకి 1 ఫీట్ అండి. కింద వాటర్ లెవెల్ బేస్ నుంచి 1 ఫీట్ గ్యాప్ ఉంటుంది. ఓకే, సెంటర్లో ఏం లేదు సార్, నెట్ 1.5 ఫీట్ సైజ్ తయారు చేయించుకుని దానికి 1 ఫీట్ తాడు కట్టుకుంటే లెవెల్ సరిపోతుంది. సేమ్ ఎస్టీజ్ ఇలా వచ్చారు. ఫిజికల్గా ఏం చూస్తున్నారో అదే నేను చెప్తాను అంతే. మీరు ఇంకా లెంత్ తొట్టి పెంచుకుంటామంటే నెట్ పెంచుకోవచ్చు లెంత్ అంతే, వేరే ఏం లేదు. వాటికి ఆ ట్యాంక్ ప్రిపేరింగ్ అయిపోయాయి. దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఒక ఇన్ కేసు మనం 3.5 కాకుండా ట్యాంక్ 4 పెట్టుకుంటా 1.5 ఫీట్ పెంచుకోవాలన్నా తాడు పెరుగుద్ది అంతే. నెట్ పెంచుకోవచ్చు, నెట్ పెంచుకోవచ్చు. నెట్ 2 ఫీట్స్ వేసుకోవచ్చు అండి. 2 ఫీట్ నెట్ వేసుకోవచ్చు, 2 ఫీట్స్ నెట్స్ వేసుకోవచ్చు. అప్పటికి 12 వచ్చి 16 వస్తాయి. అర్థం 4 ఫీట్ పెట్టుకుంటే. తర్వాత ట్యాంక్కి ఇన్సర్ట్ చేయాల్సినట్టు ఎక్విప్మెంట్స్, అది వచ్చేసి ఒకటి ఫిల్టరేషన్. ఫిల్టరేషన్ వచ్చేసి మీకు మాన్యువల్గా మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఊరికి ఎందుకు ఏంటో రాస్తాను చూడండి. ఇది మన ట్యాంక్ సార్, ఇదే వాటర్.
ఇది మోటార్ అనుకోండి, ఇది డ్రమ్ము. మన డ్రమ్ము సార్ ఇది. వీటి నుంచి దీంట్లో పీవీసీ పైపు చిన్న టబ్ వేసి బోర్లు వేస్తాం ఒకటి టబ్బు. ఏం సార్ ఇక్కడ టబ్బు, చిన్న టబ్బు కూరగాయలు కొట్టి బోర్లు ఇచ్చేస్తాం. హోల్స్ ఉండాలండి. ఏం సార్ హోల్స్ ఉండాలి, వాటర్ రాలేదు మనకి. వాటర్ లేకుండా మళ్ళీ ఇబ్బంది అవుతుంది. వీటి నుంచి ఫిల్టరేషన్ స్టార్ట్ అవుతుంది నీకు. ఇక్కడ పైపు నిలబెట్టేస్తాం ఒకటి హోల్ వేసి. ఇట్లా బెండ్ వేసేస్తాం. ఇది వచ్చేసి 3/4 ఇంచు పీవీసీ పైప్ వేసుకోవచ్చు. 3/4 ఇంచు పీవీసీ పైప్ ఇది. దీనికి వచ్చేసి ఒక ఇంచు రింగ్ పైప్ అటాచ్ చేసుకోవాలి. దీనికి 3/4 ఇంచుకు 1 ఇంచు సెట్ అవుతుంది. ఏం సార్ అది రబ్బర్ పైప్ టైప్లో ఉంది సార్. అది రింగ్ పైప్. రింగ్ పైప్. ఇది వచ్చేసి 1 ఇంచు రింగ్ పైపు, 3/4 ఇంచుకు 1 ఇంచు రింగ్ పైపు సెట్ అయిపోతుంది. ఈ పైప్ చుట్టూ మనం క్లాత్ కొనుక్కుంటే నెక్స్ట్ క్లాత్ మీటర్ 30-20 రూపాయలు తీసుకుంటారు. ఒక 5 మీటర్లు 6 మీటర్లు 10 మీటర్లు కొనుక్కుంటే 300 అయ్యేది. చిన్న చిన్న మూటలు కట్టేసి ఇది ఒక లేయర్ పైప్ చుట్టూ బొగ్గేసినాం అనుకోండి కోల్. ఇది శారీ, ఇది కోలు, ఇది శారీ పైన చీర. మళ్ళీ ఈడ రాళ్ళు ఉన్నాయి, మెటల్ రాడ్. సార్ అది ఆ పీవీసీ తిరిగేసి పెట్టారు కదా సార్, దానికి హోల్స్ ఉంటాయి సార్. హోల్స్ ఉంటాయి. పీవీసీ పైప్ కదా అది కదా సార్. అది కింద మనం మీరు ఆ గొట్టం కింద ఎలా హోల్స్ వేసారు ఉంటాయి. మీరు డబ్బా కప్పేసాను అన్నారు కదా కదలకుండా. హోల్స్ ఉంటాయి. హోల్స్ ఉంటే హోల్స్ హోల్స్ ఉన్నాయి తీసుకోవాలా? హోల్స్ ఉన్నా చూసుకోవాలి. హోల్స్ ఇప్పుడు కూరగాయలు పుట్టి హోల్స్ వస్తారు, అదే తీసుకోవాలి. అది హోల్స్ లేదు అండి. రౌండ్ అంటే మామూలు కుట్టారు మనకు తెలుసు, అందరికీ తెలుసు కదా. కూరగాయలు టమాటాలు అన్నీ వేసుకుంటాం, అవి వేసుకుంటాం. మన ఇది రాళ్ళు స్టోన్స్ సార్. మన శారీ, ప్రతి లేయర్కి శారీ. ప్రతి లేయర్కి శారీ వేయాలి. పాత్ర ఏదన్నా మన ఇంట్లో ఉంటాయి కదా అది. మన కోలు, మళ్ళా శారీ. ఇది లాస్ట్ స్టోన్స్. ఇది లాస్ట్ శారీ. ఈడ హోల్ చేస్తాం దీనికి అవుట్పుట్కు పైపు. బెండ్ వేసేస్తాం. ఇటు నుంచి ఇట్లా ఫ్లోటింగ్ అయిపోతుంది వాటర్ అంతా. వీటి నుంచి వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది. మీరు ఏ సైజ్ డ్రమ్ వాడారు సార్? 200 లీటర్స్ అది. 200 లీటర్స్. ఈ డ్రమ్ వచ్చేసి 200 లీటర్స్. ఇది మెథడ్ సార్. ఇది పెడితేనే బెస్ట్. మొత్తం ఫుడ్ వేసిన తర్వాత మంట అవుతుంది. దీంట్లో నుంచి వాటర్ అంతా ఇక్కడ కిందికి వచ్చేస్తుంది. వీటి నుంచి ఫిల్టరేషన్ మొదలవుతుంది పైకి. వీటికి వచ్చిన వాటర్ ఫ్రెష్ వాటర్, ఫిల్టర్ వాటర్ అవుట్ఫ్లో అయిపోతుంది. వీటి నుంచి ఇలా వచ్చేస్తుంది. రాళ్ళు కూడా మూటలు కట్టేయాలి కదా సార్? అన్ని మూటలు కట్టి వేయాలి, రేపు మనం క్లీన్ చేసుకోవాలి. ఇది 4 months ఒకసారి క్లీన్ చేయాలి.
ఇదంతా 4 monthsకు క్లీనింగ్ ఉంటుంది. అన్నీ తీసేయాలి, మొత్తం పూలంతా తీసేసి ఊళ్ళో మనం మూటలు రాళ్ళు ఉంటే మూటలు కట్టాలి. అన్నీ అన్ని మూటలు అన్ని మూటలు లేకపోతే అన్నీ తీసుకోవాలి మనం బయటికి. ఓకే సార్. క్లీన్ చేసుకునేప్పుడు రాళ్ళు పెట్టి క్లీన్ చేసుకుని అది రాళ్ళు ఉపయోగపడతాయి మనం. బుక్ ఉపయోగపడుతుంది. బొక్కు టైం అయిపోతుంది కాబట్టి వేరే తీసుకుంటాం. వాటికి అయిపోయాయి. తర్వాత ఆక్సిజన్, ఇది వచ్చేసి డైలీ నైట్ 4 hours మార్నింగ్ నుంచి డే టైమే పెట్టుకోవాలి. చేసి డేలో మెలకుగా ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు సౌండ్కు. ఆక్సిజన్ మాత్రం నైట్ టైం అండి. ఆక్సిజన్ నైట్ సౌండ్ ప్రూఫ్ అది. ఇప్పుడు నేను మార్నింగ్ ఆఫ్ చేశాను, నైట్ అంతా ఆన్లో ఉంటుంది. వాటికి అయిపోయాది. తర్వాత కొన్ని చేపలు, కొన్ని చెట్లు, అమోనియా లైవ్ ప్లాంట్స్, ఇవన్నీ కామన్, మనం పెట్టేసుకోవచ్చు. తర్వాత దానికి వచ్చే డిసీజెస్, దాంట్లో మనం ఏ రోజు అయితే మనం వాటర్ ఇన్పుట్ చేసి మొదలు పెడతామో ఆ రోజు నుంచి పురుగులు కొన్ని తయారైతే వస్తాయి. కాబట్టి కొంత జలగ వస్తుంది, చిన్న జలగ. 15 రోజులకు ఒకసారి మనం సున్నం వాడుతూ ఉంటాం, అది పుడుతూ ఉంటుంది, మనం వాడుతూ ఉంటాం, చనిపోతుంది, కామన్ జరుగుతూ ఉంటుంది. తర్వాత కూడా బ్లడ్ వామ్స్ వస్తాయి, ఎర్ర పురుగులు, అవి పొటాషియం పర్మాంగనేట్ వాడతాం. ఒక 5 గ్రాముల నీళ్ళలో కలిపేసి ఈరోజు వేస్తాం. అవి కొద్దిగా చనిపోతాయి, కొద్దిగా చనిపోవు, మళ్ళీ రేపు కొద్దిగా యాడ్ చేసుకుంటాం. అట్లా ఫిజికల్గా జరుగుతుంది. తర్వాత ఫుడ్ పాయిజన్ అవుతుంది, ఫుడ్ ఇవ్వడంలో ఎక్కువ ఇస్తారు. 1000 లీటర్లకి 5 grams ఇది పొటాషియం. అట్లా కాదు, మొత్తం మన ట్యాంక్కి 5 గ్రాములు వేస్తాం. మన ఏ ట్యాంక్ అయినా 5 గ్రాములే చాలు మనకు. 15 ట్యాంక్ కట్టినా 5 గ్రాములే చాలు. చిన్న ట్యాంక్ అయినా చిన్న ట్యాంక్ అంటే 10 అయినా కడతావు కదా, మినిమం 10 అయినా కడతావు. కేవలం చిన్న కట్టారు, 10 అయినా 5 గ్రాములు చాలు. 5 grams అండి. 5 గ్రాములు చాలు. ఎందుకంటే వాటర్ పొల్యూట్ ఎక్కువ అవుతుంది, మొత్తం పింక్ అయిపోతుంది. కాబట్టి చిన్న తక్కువ వాడతాం. ఈరోజు వాడిన 5 గ్రాములకు చనిపోకుంటే రేపు ఒక 5 గ్రాములు వేసుకుంటాం, అంతే. అట్లా మెయింటైన్ చేసుకుంటే వెళ్ళిపోతాం. తర్వాత ఫుడ్ ఎక్కువ వేసి ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాన్ని ఫుడ్ పాయిజన్ అయిందని ఎట్లా అనుకుంటామంటే నాలుగంతా బయటకు పెట్టేసి నత్తంతా బయటకు వచ్చేసి అట్లే నిలబడిపోతుంది. దాన్ని ఎప్పటికప్పుడు తీసేసుకొని పక్కన ఫ్రెష్ వాటర్లో పెట్టేస్తాం. అది ఒకవేళ రికవర్ అయితే మళ్ళీ దీంట్లో పెట్టుకుంటాం, లేదంటే ఆడే డెత్ అవుతుంది, వెళ్ళిపోతుంది. వాటికి అయిపోయింది డిసీజెస్. తర్వాత ఆహారం తయారీ విధానం, ఇది వచ్చేసి 20 లీటర్స్కు 1 kg ఆవు పిడక తీసుకొని పౌడర్ కొట్టేసి కలిపేస్తాం. దాంట్లో 15 grams యూరియా, 15 grams SSP కలిపేసి ఆ మిశ్రమాన్ని గాలి వెలుతురు తగిలే చోట ఒక మూలకు పెట్టేస్తాం. 1 week తర్వాత ఆ మిశ్రమం అంతా మనం వడపోసుకుంటాం. వడపోసుకొని ఆ మిశ్రమాన్ని 1000 ఆల్చిప్పలకు 1 లీటర్ పోసుకుంటాం. 5000 ఆల్చిప్పలకు 5000 లీటర్లు ఉంటాయి. అట్లా నీకు 1 monthకి ఉపయోగపడుతుంది. ఇది ఒక రకమైన ఫీడింగ్. రెండో రకం ఫీడింగ్ వేరుశెనగ చెక్క. అంటే దీంట్లోకి 15 గ్రాముల యూరియా ఏమన్నారు చెప్పినాను, 15 grams యూరియా, 15 grams SSP చెప్పినాను. ఈ మిశ్రమాన్ని అంతా ఒక చోట పక్కన పెట్టేసేసి 1 week తర్వాత ఫిల్టర్ చేసుకొని వడపోసుకొని పక్కన పెట్టేసుకొని 1000 ఆల్చిప్పలకు 1 లీటర్ పోసుకుంటాం. తర్వాత వేరుశెనగ చెక్క, ఇప్పుడు లైవ్లో చూసినారు, మనం నానబెట్టేస్తాం. ఎప్పటికప్పుడు ఇవ్వాలనుకున్నప్పుడే ఇచ్చేసుకోవచ్చు. బియ్యం తోడు, వేరుశెనగ చెక్క 30 grams 1000 లీటర్స్, బియ్యం తోడు 20 grams 1000 లీటర్స్. ఇంతే వాడాలి మనం. ఎక్కువ మనం ఇచ్చే ఫీడింగే తక్కువ, కానీ ఇంక్రీజ్ అయితే పోతుంది, దాంట్లో ఇబ్బంది లేదు. ఇవి 3 రకాల ఫీడింగ్లు. తర్వాత అన్నీ అయిపోయినాయి, మనకు ట్యాంక్ కట్టేసాము, ఫీడింగ్ తయారు చేస్తాము. సారీ క్లాత్ మనం లేయర్స్ ఎన్ని లేయర్ల కింద వేయాలి సార్? ఓన్లీ ఒక పలుచగా ప్రతి లేయర్కి ఒక లేయర్ ఓ సీరియల్ షేర్ వేసేస్తాం, మంచిగా ఊరి తీసేసి చింపేదేమొద్దు, చీర అంతా ఊరికి అట్లా వేసేయడమే. ఓ లేయర్ లేయర్ ఒక చీర, లేయర్ ఒక చీర, ఏదైనా పాత చీర తీసుకోవడం దీని చుట్టూ వేసేసేయడం, కట్ చేయకుండా. కనబరాకుండా కట్ చేయొద్దండి, అవసరం లేదు, కట్ చేయాల్సిన అవసరమే లేదు. మీరు చీర వేయాలని ఏం లేదు. ఇప్పుడు ఏదైనా స్పాంజ్ ఉందనుకోండి, ఇట్లా స్పాంజులు దొరుకుతాయి, అది కూడా వేసుకోవచ్చు. ఇట్లా స్పాంజులు కొన్ని ప్రిపరేషన్లలో వస్తాయి, అవి వేసుకోవచ్చు.
ఏదైనా చిక్కగా ఉండాలి. ఇది మనకి సార్ 400 ఎన్ని డేస్ వచ్చింది ఒకసారి మార్చేస్తారు అది 4 months ఒకసారి. 4 months ఒకసారి క్లీనింగ్ చేసుకోవాలి. 4 monthsకి ఒకసారి 1 క్లీనింగ్, డైలీ 4 hours ఆడించాలి. అన్నీ మనకు ఓకే కానీ ఫుడ్ రెడీ, ట్యాంక్ రెడీ, మనం దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ రెడీ చేస్తున్నాం. ఆంచిపల్లో వచ్చేటప్పటికి మనం మన ట్యాంకుని ఎట్లా ప్రిపేర్ ఒక చేస్తాం. డబ్బాకి అంత కోల్ అదే ఉపయోగించాలన్నది అంతే ఏం లేదు, చిన్న చిన్న మూటలు కట్టేస్తాం. ఇంతే మెజర్మెంట్ ఉండాలని అయితే ఏం లేదు. మనకు 4 layers కావాలి. మనకు 4 layers మనకు తక్కువలో తక్కువ మీకు 15 kg బొక్కు పడుతుంది. ఇప్పుడు ఇంత మూట కట్టామనుకోండి 1 kg వస్తుంది మీకు. 1 kg కంటే వెయిట్ ఉండదు. అది 2 layers కాబట్టి మీకు ఒక 5-10 kg పడుతుంది, అంతే మించి పట్టాలి. రాళ్ళు ఇంతనే మూట కట్టేస్తారు, తెచ్చుకుంటారు, పెట్టుకుంటారు. మనకి ఎంత స్పీడ్గా అవసరమో అంత వేసుకుంటాం అంతే. ఎక్కువ 4 layers ఎంత పడుతుందో అంత అంతే. చిన్న చిన్న మూటలు అంటే మనకి కేవలం చిన్న మూటలు కాదు సార్, ఇంత ఉండాలా, ఇంత మూట ఉండాలా. వెడల్పు ఉంటుంది కదా డ్రమ్ము, 4 సార్లు వేసినామంటే 4 మూటలు వేసినామంటే 4 సద్ది మూటలు మాదిరి వేసినామంటే 2 layers ఒక 10 kg బొగ్గు పడుతుంది సార్. పడుతుంది. ఇంకెక్కువ ఉంటుంది అంటారు. పట్టదు, బొగ్గు వెయిట్ రాదు, 10 kg పడుతుంది. బొగ్గు వెయిట్ రాదు. ఇప్పుడు మనకు ఆంచిపలు రావడానికి ముందు మన ట్యాంక్ ప్రిపేరింగ్, మనకు ఆర్డర్ పెట్టేసాం, న్యూక్లియస్లు అన్నీ వస్తాయి. అవి వచ్చినప్పుడు వస్తాయి. అంత లోపల మనం రెడీ అయిపోవాలి మన ట్యాంక్లో. దానికి కావాల్సినటువంటి టీడీఎస్ కానీ, పిహెచ్ కానీ, టెంపరేచర్ కానీ, ఆక్సిజన్ కానీ అన్నీ ప్రిపేర్ చేయాలి మనం దీంట్లో. కాబట్టి ఉత్త ట్యాంక్ని అది ఏదైనా ప్యాడ్ వేసి నీళ్ళు పట్టేసి 1 వారం రోజులు మురుగు పెట్టేసి క్లీన్ చేసుకుంటాం. మళ్ళీ ఆ తర్వాత ఫుల్గా నీళ్ళు పట్టేస్తాం. పట్టిన తర్వాత ఫీడింగ్ ఇస్తాం. ఫీడింగ్ ఇచ్చి డైలీ ఏదైతే కామన్ ఉంటుంది ఫిల్టరేషన్, ఫీడింగ్ ఇచ్చేస్తాము. ఫిల్టరేషన్ డైలీ 4 hours. నైట్ ఆక్సిజన్, ఇది మామూలే. మనకు సెల్ వచ్చినాకనే చేయాలని ఏం లేదు, సెల్ రాకముందే మనం ప్రిపేర్ చేయాలి దీన్ని. 2వ రోజు కాల్షియం వేస్తాం, సున్నం. 3వ రోజు మళ్ళీ ఫుడ్ వేస్తాం. ఆ తర్వాత వదిలిపెట్టేస్తాం డైలీ 4 hours. ఇదైతే అట్టనే ఉంటుంది మామూలుగా. ఆ వారం రోజుల తర్వాత సెల్స్ వస్తాయి. ఆ సెల్స్ రావడానికి ముందే మనం చిన్నగా మళ్ళీ ఒక తొట్టి పక్కన బేబీ సైజు చిన్న తొట్టి ప్రిపేర్ చేసుకోవాలి. సార్ మనం అవకాడతో ప్రిపరేషన్ అయిన తర్వాత ఫీడింగ్ మనం ఒక ట్యాంక్లో డైలీ ఫీడింగ్ ఆల్టర్నేట్ డేస్ ఈరోజు ఫీడింగ్ ఇస్తాం, రేపు సొన్నం ఇస్తాం, ఎల్లుండి ఫీడింగ్ అవతలకి సొన్నం. అలా మనకి కొత్తది లోనకి వెళ్ళే వరకు ఇదే ప్రాసెస్. కొత్తది లోపలికి అంటే ఒక 4 సార్లే, 2 సార్లు ఫీడింగ్, 2 సార్లు కాల్షియం, అంతేనా. ఎక్కువ ఏముందా, కొత్త నీళ్ళు కాబట్టి ఏముండదు కాబట్టి దాంట్లోకి 2 సార్లు యాడ్ చేసుకుంటాం. ఆ వారం రోజులకు ఇసిపెట్టేస్తాం డైలీ ఫీడింగ్. ఆ సెల్స్ వచ్చినాక మళ్ళీ 1 week వీక్లీ వన్స్ ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం 2 times ఇచ్చేస్తాం. ఇది 2 అది 2 ఇచ్చేస్తాం. ఫీడింగ్ 2, కాల్షియం 2 ఇచ్చేసి 4 రోజులు అయిపోతుంది ఒకటికి. మళ్ళీ సెల్స్ వచ్చాక 3 రోజులు పడుతుంది. 1 weekకి ఇది రెడీ అయిపోతుంది మన ట్యాంక్. దీంట్లో నీళ్ళన్నింటిలో ఫుడ్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, పిహెచ్ లెవెల్స్ మెయింటైన్ చేసి ఉంటాం. ఆక్సిజన్ అన్నీ ఆడుతూ ఉంటాయి, ఇబ్బంది ఉండదు. ఆంచిపలు వచ్చే లోపల మనం ఏదైనా చిన్న పిల్లలు పెట్టుకోవడం, ఏదైనా మనకు అవైలబిలిటీ ఉండేది ఒకటి పక్కన ప్రిపేర్ చేయాలి ఆంచిపలు పెట్టి. ఆ సెల్స్ వచ్చిన తర్వాత ఫ్రెష్ వాటర్లో కడిగేస్తాం. ఈ వాటర్ కాదు, ఫ్రెష్ వాటర్ పక్కన వాటర్లో కడిగేసేసి ఈ ట్యాంక్లో వేసిన తర్వాత మనం ఓల్డ్ వాటర్ దీనికి పెట్టేస్తాం. ఫుడ్తో ఇదైన వాటర్ అందులో వేసేస్తుంది కానీ వాటికి అయిపోయాక మీ పని. ఆ తర్వాత ఎప్పుడైతే వాటర్ గలీజ్ అవుతుందో ఆ రోజు మళ్ళీ వాటర్ చేంజ్ చేసుకుంటాం, నీళ్లు పెట్టుకుంటే వెళ్ళిపోతాం. మోటాలిటీ ఎట్లుంది, సెల్స్ ఏ విధంగా ఉన్నాయి మనకు ఫిజికల్గా కనపడుతుంది. బాగుంది, ఇబ్బంది లేదన్నప్పుడే సర్జరీ 4 రోజులకా, 3 రోజులకా, 5 రోజులకా మొదలు పెడతాం.
ఇందులో ప్రాబ్లం చెప్పుల్లో ప్రాబ్లం ఉంటే మనం సర్జరీ మనం చేయకుండా ఆపిస్తాం సార్. మోటాలిటీ వస్తుంటే నువ్వు ఎట్లా చేస్తావు సార్, ఇది చేయలేవు, నీకు ఆ పని ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం అది దాన్ని అణిచేదానికి మనం ఇది రెడీ చేసుకున్నాం, అంత ప్రాబ్లమ్స్ రావు. నీకు ఎటువంటి ప్రాబ్లము ఈ విధంగా ఫాలో అయితే రాదు, ఎందుకంటే సరైన రీతిలో పోతాం కాబట్టి ప్రాబ్లమ్స్ రావు. సెల్స్ కూడా మేము వేరే రాష్ట్రానికి రావు, నీకు మన ఆంధ్రావే వస్తాయి, లేదంటే మీ లోకల్లో అయినా నువ్వు చూసుకోవచ్చు, ఇబ్బంది లేదు. నేను ఇచ్చినవి ముత్యాలు ఉండదని ఏం లేదు, ఎక్కడైనా మన ఇండియాలో దొరికేవి 50 ముత్యాలకు చేస్తాయి, ఇబ్బంది లేదు. మనకు ఓపిక ఇటు ఉండాలి, తెచ్చుకునేది చేసుకునేది. నేను తెచ్చుకుంటాను సార్, నేను తెచ్చుకుంటానప్పుడు మీరేదో తెచ్చుకోలేరు, కొంత శ్రమ అంతే, వెతకలాడాల ఏడో చోట ఉంటాయి. అదేమి బంగారు కాదు కదా దొరకకుండా పోనీ, ఖచ్చితంగా దొరుకుతాయి. ఎక్కడైతే వాటర్ డంప్ అయి ఉంటుందో అక్కడ ఆల్చిప్ప తయారవుతుంది ప్రకృతి సహజంగా. వాటికి అయిపోయా ఇక్కడ సెల్స్ క్లీన్ చేసినారు, ఈ వాటర్ పెట్టేసినారు, వదిలిపెట్టేసినారు. 2వ రోజు 3వ రోజు వాటర్ గలీజ్ అయితే మళ్ళీ తీసేయడం, మళ్ళీ ఈ వాటర్ పెట్టడం. ఈ వాటర్ తగ్గే కొద్దీ కొత్త వాటర్ దీనికి యాడ్ చేసుకోవడం. ఇది చైనింగ్ సిస్టమ్. ఈ పని అంతా మన ఫ్రీ టైంలోనే జరగాలి. మన సెల్స్ తెచ్చుకునేది కూడా నీకు ఏ రోజు ఫ్రీగా అంటే ఆ రోజు పంపమని చెప్పాలమ్మా, అంతే. నేను నీ ముత్యాల సాగు కోసం మన పని ఎంత స్టాప్ కాకూడదు, ఇది ఒకటి మైండ్లో ఉండాలి ఎప్పటికీ. కానీ ఇప్పుడు మన జీవన ప్రమాణం ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా మనకు డబ్బు వస్తుంది, దాన్ని ఇబ్బంది పెట్టుకోకూడదు. దీంట్లో ఏది రాలేక మనకు పోతానం తిరిగి, కాబట్టి మన ఫ్రీ టైంలో దీన్ని చేసుకోవాలి. అయిపోయా 2 రోజులు 3 రోజులు చూస్తాం, సర్జరీ మొదలు పెట్టేస్తాం. సర్జరీ మొదలు పెట్టే ముందర మీకు ప్రాక్టికల్గా సెల్స్ అన్ని పేర్చినారు, చూసినారా ట్రేలో అన్నీ ఓపెన్ అయినాయి, ఓపెన్ అయిపోతాయి, ఇబ్బంది లేదు. అట్లా పేర్చుకున్న తర్వాత ఎటువంటి హాని జరగకుండా సర్జరీ చేసుకోవాలా. ఈ రోజంతా మీరు సర్జరీ చేస్తారు, మధ్యాహ్నం 2 వరకు సర్జరీ ఉంటుంది, ఇది 100 అయిపోతుంది. సర్జరీ ఆఫ్టర్ వితౌట్ వాటర్ 1/2 అవర్ పక్కన పెట్టేస్తాం. సెల్ను వాటర్ లేకుండా అర్ధగంట కానీ పక్కన పెట్టారు, అర్ధగంట పైనే ఉంటుంది కానీ, ఎందుకంటే లోపల వాటర్ అంతా డ్రై అయిపోతుంది. మనం పెట్టిన న్యూక్లియస్ బయటికి రావడానికి ఆస్కారం చాలా తక్కువ అయిపోతుంది. ఆ తర్వాత యాంటీబయాటిక్స్ మొదలవుతాయి. ఇది అయిపోయిన తర్వాత మీరు సర్జరీ చేయాలా, యాంటీబయాటిక్లో పెట్టాలా, నెట్టింగ్ చేయాలా ఫిజికల్గా. అప్పటికి మీకు ఒక ట్రైనింగ్ అయిపోతుంది. ఇక యాంటీబయాటిక్ ఎంతసేపు పెట్టాలి సార్? 2 days. మీరు పెట్టిన తర్వాత ఇంకా యాంటీబయాటిక్ ఓన్లీ మీకు ప్రాక్టికల్స్ కోసం పెడతారు అంతే. ఏదైనా నెట్టింగ్ కూడా 1-2 అవి 2 రోజులు ఇక్కడే ఉండాలి, బయటే మన దగ్గరే ఉండాలి. ఇక్కడ ఫ్రీగా ఉన్న తర్వాతనే 2 రోజుల తర్వాతనే నెట్టికేస్తాం. వెంటనే కోసి దాన్ని ఈరోజే నెట్టికేసి తొందర చేసినామంటే ఒక ఆల్చిప్ప బతకదు. మనం న్యూక్లియస్ అందులో పెట్టిన తర్వాత మనం యాంటీబయాటిక్ టాబ్లెట్ యూజ్ చేయాలి డైలీ. మనం 2 days ఏం లేదు, 2 days నీళ్ళలో కలిపిన యాంటీబయాటిక్ 2 days ఉంటుంది పవర్, ఇబ్బంది లేదు. ఆ 2 days మన దగ్గర ఉంటుంది. ఆ తర్వాత మనం 3వ రోజు నెట్టికేసుకుంటాం. 3 రోజులకి 4వ రోజు కూడా వేసుకోవచ్చు. ఇంకా మనం ఎక్కువ పెట్టుకుందామని పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఎక్కువ పెట్టినంత ఇబ్బంది లేదు, దానికి తక్కువ అయితే ఉండకూడదు. మినిమం 2 రోజులు బయటే ఉండాలి యాంటీబయాటిక్లు. ఇంకా నేను 3 రోజులు పెడతానే కూడా సంతోషం, మీ ఓపిక పెట్టచ్చు. అంతేగాని నేను ఈరోజు చేసి రేపు నెట్కి ఎక్కిస్తాను అంటే మన్నాడు చచ్చిపోతుంది. అవి ఇబ్బంది ఇచ్చినట్టు కదా, నీకు లోపల పెట్టేసి దాన్ని మనకు చిన్న ముళ్ళు ఇరిగితేనే ఏదో ఇబ్బంది పడతాం. దానికి న్యూక్లియస్లో పెట్టేసి ఇంకా లోపల కట్టేస్తే బంధించేసి ఇబ్బంది కదా దానికి. అది మర్చిపోవాలి, ఆ బాధను మర్చిపోయేంత వరకు మనం ఫ్రీగా మెయింటైన్ చేయాలి. ఆల్చిప్పకు 1 mg అంటే ఓన్లీ యాంటీబయాటిక్ మాత్రమే ఇస్తాం సార్. అందుదానికి మనం ఫుడ్ ఐటమ్ మాత్రం ఇంకా దీంట్లో ఉంటుంది. వాటర్లో ఫుడ్ ఖచ్చితంగా ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. అందుకే మనం ఓల్డ్ వాటర్ వాడాలని చెప్తాం. ఫస్ట్ నుంచి మన మైండ్లో ఒకటి వచ్చేసేయాలి. ఈ ఆల్చిప్ప వచ్చిన ఆల్చిప్ప కడిగేకే ఫ్రెష్ వాటర్, అది ఎక్కడ తిరిగినా ఓల్డ్ వాటర్ రావాలి దానికి. నీకు ఫుడ్ ఇవ్వాలి, ఆక్సిజన్ పెట్టాలని ఆలోచన ఉండదు, నీ పని నీకు జరుగుతుంటుంది. ఇదే వాటర్ వాడుతుంటారు కాబట్టి 2 రోజుల తర్వాత నెట్కి ఎక్కిచ్చేస్తాం. నెట్కి ఫిజికల్గా మీకు ఎట్లా ఎక్కించాలనేది కూడా మీకు చూపించేస్తా. నిన్న చూపించినాను, మళ్ళీ కూడా ఇప్పుడు ప్రాక్టికల్గా ఎక్కిస్తారు. ఆ తర్వాత మెయిన్ ట్యాంక్కి వెళ్ళిపోతాయి. ఇట్లా ఈ చర్య అంతా ఒక 1 నెల రోజులు జరుపుకోండి, ఇబ్బంది లేదు. వెంటనే అయిపోవాలని అయితే ఏం లేదు.
రోజుకు 300, 200, 350 అట్లా చేసుకుంటే ఒక 2 వారాలకు అయిపోతాయి. సర్జరీ చేయాలా, యాంటీబయాటిక్లు పెట్టాలా, యాంటీబయాటిక్లు ఉన్నట్టు నెట్టికి వెళ్ళా, ఆడ మెయిన్ ట్యాంక్ చూసుకుంటా ఉండాలా, నీళ్ళు ఏ విధంగా ఉంది, ఫుడ్ ఏ విధంగా ఉంది, తగ్గుతాన్ని పెట్టుకుంటా, ఆ వాటర్ దీనికి వాడుకుంటా ఉండాలా. ఈ చర్య సర్జరీ చేస్తారు, యాంటీబయాటిక్లు పెడతారు. ఈరోజు నిన్న చేసినవి మొన్న చేసినవి ఉంటాయి. మొన్న చేసినవి ఈరోజు నెట్టికి ఎక్కించాలి. నెట్కి ఎక్కించాలా, మళ్ళీ ఇక్కడ వాటర్ వాడుతూ ఉంటారు కాబట్టి దాన్ని పెట్టుకోవాలా, తగ్గేది. ఇవన్నీ మెయింటైన్ చేసుకోవాలి ఖచ్చితంగా ఒక నెల. అంటే మనం దాన్ని డిపెండింగ్ అవ్వదు, మనం చేసినప్పుడే అది అయిపోవాలంటే 1 గంట 2 గంటల వరకే చేసుకోవాలి. మనం పూర్తిగా నిమగ్నమై మన పని అంతా స్టాప్ చేసి దీని మీద దిగదండి. మన పని జరుగుతూనే ఇది జరగాలి, నీ ఫ్రీ టైంలో జరగాలి. నైట్ ఫ్రీ అంటే నైట్ చేయండి, పగులు ఫ్రీ అంటే పగులు చేసుకోండి. అంతేగాని మన పనికి ఇబ్బంది పెట్టదండి. ఇట్లా అయిపోతుంది సర్జరీ. 1 నెల అలా పని అయిపోతుంది. ఆ రోజు నుంచి మీకు ఏం పని ఉంటుందంటే డైలీ pH మెయింటెనెన్స్, వారానికి ఒకసారి అమోనియా చెకింగ్, ఆ తర్వాత ఫీడింగ్ ఇస్తావు, ఆ తర్వాత 15 రోజులకు ఒకసారి సున్నపురాయి వాడతావు. డైలీ చెకింగ్ pH చూసినప్పుడు 1 లైనా 2 లైనా చెక్ చేస్తావు. నీకు మోర్టాలిటీ ఏదైనా ఎక్కువ శాతం వస్తుందంటే యాంటీబయాటిక్స్ వాడతావు. ఒక ఆ చిప్పకు 1 mg యూనిట్ ఎట్లా వాడతావు. ఇది ప్రాసెస్. మనకి డిసెక్షన్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ అన్నీ ఇస్తాం మీకు. మీరు ఆర్డర్ పెట్టిన తర్వాత మీకు ఎక్విప్మెంట్స్ రాసుకోండి సార్, చెప్తాను మీకు. సర్టిఫికెట్ అంటే ఫ్రీ ఇస్తాను నేను, ఇబ్బంది లేదు. మీకు కావాల్సినది టీడీఎస్ మీటరు, pH మీటరు, అమోనియా మీటరు, టెస్టింగ్ కిట్, వాటర్ రొటేషన్ మోటారు, ఆక్సిజన్ పంపు, ఆక్సిజన్ పైపు, ఆక్సిజన్ స్టోన్స్ వస్తాయి, ఎయిర్ స్టోన్స్ చూపిస్తాను మీకు. TDS pH మీటర్స్, సార్ ఆక్సిజన్ మోటార్ ఇది. ఆక్సిజన్ మోటార్, ఇవి స్టోన్స్. ఇది పైప్. ఈ మోటార్కు ఈ పైపు సెట్ అవుతుంది, దీనికి ఇది సెట్ అవుతుంది. ఇది ఇంట్లో చేస్తారు, బయటే ఉంటుంది, నీళ్ళలో ఉంటుంది. ఇది బయట ఇది బయటే ఉంటుంది, అంతా బయటే ఉంటుంది. స్టోన్స్ పెట్టి పైప్ పెట్టి పోతాయి లోపలికి, స్టోన్స్ కూడా నీళ్ళలోకి వెళ్ళిపోతాయి. ఎన్ని పెట్టాలి సార్ స్టోన్స్ ఏమని చెప్పలేదు. రోడ్స్ దీనికి వస్తాయి 1 2 3 4 5 6 7 8 స్టోన్స్ ఈ పైన ఉంటాయి సార్, కింద ఉంటాయి. కింద నీళ్ళలో ఉన్నదా ఈ స్టోన్స్. ఈ పైపు ఒకసారి చెప్తారు సార్. ఇది దీనికి అటాచ్ ఇట్లా పెట్టేస్తావు. మోటార్ అంతా బయట ఉంటుంది, నీకు నీళ్ళలో ఆడేది కాదు, బయట ఆడేదే. ఈ కిట్ ఉంటుంది కదా, దీనికి ఇది ఉంటుంది, ఇది పెట్టేస్తుంది. ఇది అటాచ్. ఇది మోటార్ కొంటే అంతా వచ్చేస్తుంది దీనికి, ఇట్లా దీనికి అటాచ్ చేసేస్తాం. ఈ పైపు మనకి ఎంత లెంత్ కావాలంటే అంత కట్ చేసుకుంటాం. ట్యాంక్లోకి నీకు అడుగు పోలే కదా స్టోన్, ఓ సైడ్ ఇది పెడతావు, ఓ సైడ్ స్టోన్ పెడతావు. ఇది నీటిలో ఉంటుంది సార్. తీసేయాలి, అది తీసేసే కదా గాలి వచ్చేది. నీకు ఊపి ముక్కుకు అడ్డం పెడితే వస్తుంది, నీళ్ళలోకి పైప్ అటాచ్ చేసి దీనికి ఇది నీటిలో వదిలేస్తావు. ఆ మోటార్ ఆన్ చేసినప్పుడు గాలి కొట్టేస్తుంది బయట గాలి తీసుకొని లోపలికి పంపిస్తుంది. అది ఇది కూడా ఒక బొమ్మ వేసి కొంచెం చెప్పండి సార్, రాసుకుంటాం. బొమ్మ ఏముంది సార్ దీనికి, ఫిజికల్గా ఆడ ఆడుతుంది కూడా మోటార్. అదే ఆడడం ఒకసారి ఒకటి పెడితే సరిపోద్దండి ఒక స్టోన్.
ఎన్ని స్టోన్లు బండి పెట్టాలండి? నీకు ఒక స్టోన్ కాదు అది, నీకు రూట్స్ వస్తాయి. మన ట్యాంకుని బట్టి అది మోటార్ పెట్టుకోవాలా. మీరు 15కు 15 ట్యాంక్ కొడితే ఇదే మోటార్ కావాల్సి వస్తుంది. 10, 15కు 15, 15, 16, 16 కానీ వాటర్ అంతా కదలాలా. ఇది మోటార్ ఇది కాకుండా ఆన్లైన్లో 500కి వస్తుంది. నీకు వాటర్ కదిలించలేదు అది. ఇప్పుడు సార్ ఇది 10x10 పెట్టాము కదా సార్, ఈ చిన్న సైజు మోటార్, దీంట్లో చిన్న సైజు వస్తుంది. ఇది 6 నంబరు, 15 వరకు ఉంటుంది నంబర్ దీనికి. ఇది 6, ఇది 4500 పడుతుంది. డెప్త్ ఎక్కువ పెట్టినప్పుడు ఇది పెట్టేసుకోవచ్చు కదా సార్? అది డెప్త్ ఎక్కువ పెట్టినప్పుడు పెట్టాల్సిందే. నీ సైజుని బట్టి నేను చెప్తా, ఇబ్బంది ఏం లేదు. మీకు 15 ట్యాంక్ పెడతారు, 3.5 సైజ్ అనుకో, ఇది పెడతాం. ఇంకారంత డెప్త్ ఎక్కువ పెట్టారనుకో, ఇంకారంత ఎక్కువ పెంచాల్సి ఉంటుంది. దానికి వాటర్ కదలాల, షేక్ చేయాలి. మెయిన్ పెట్టడం కాదు, దానికి అందాల మెయిన్. ఇది మోటార్. ఏం సార్, మీకు ఇది మోటార్ అనుకోండి, అది చేయమట్లే ఉంది. వీటి నుంచి రూట్స్ మళ్ళా 1, 2, 3, 4, 5, 6 అనుకోండి. ఏం సార్, ప్రతి రూట్ ఇది ట్యాంకు మంది. 1, 2, 3, 4, 5, 6 ఆడొకటి వేసేయడం. ఈడ స్టోన్ వస్తుంది. స్టోన్ ఈ మోటార్ వచ్చేసి ఇక్కడ హోల్ ఉంటుంది దీనికి, బయట గాలి పీల్చుకొని, బయట నుంచి ఎయిర్ పీల్చుకొని ఇట్లా వదిలేస్తుంది ప్రతి దానికి. ఈ నుంచి పైకి స్ప్రెడ్ అయిపోతుంది. దీంట్లో మోటార్ అంతా కదులుతుంది. ఈ మోటార్ నుంచి ఈ పైపు నుంచి ఈ రూట్స్, ఈ రూట్ నుంచి ఈ పైపు మనకు కొనుక్కుంటాం. ఒక 20 మీటర్ల 30 మీటర్ల ఆన్లైన్లో దొరుకుతుంది. కట్ చేసుకుంటాం. మనకు ఎంత పొడవు కావాలి కిందికి అని కొత్త చూసుకొని మీరు కట్టేదాన్ని బట్టి కట్ చేసుకోవాలి. కిందికి వెళ్ళిపోవాలి, స్టోన్ కింద ఉండాలి. మనకు ఫ్లోర్ పై పడాలి, కింద అంటుకోవాలి. కింద ఎక్కడ కింద ఉండాలి, ఏడ సెంటర్లో ఉండకూడదు, కింద ఉండాలి. కింద నుంచి రావాలి కదా ఆక్సిజన్. మనం ఆన్ చేసినప్పుడు బయట గాలి తీసుకుని లోపలికి వదిలేస్తుంది, లోపల స్ప్రెడ్ అవుతావు. లైఫ్ స్పాన్ ఏమవుతుంది? దీనికి ఏముండదు సార్, లైఫ్ స్పాన్ ఏముండదు. దీనికి స్టోన్స్కు మనకు ఒక 8 months 10 months వాడితేనే కొద్దిగా బబుల్స్ తక్కువ వస్తాయి. మళ్ళీ దాన్ని మనం బ్రష్తో క్లీన్ చేసుకొని వాడుకోవచ్చు. లేదు ఇంకా రాలేదంటే కొత్తగా కొనుక్కోవచ్చు. TDS, pH, అమోనియా, వాటర్ రొటేట్ మోటార్ దాంట్లో ఉంటుంది. ఆక్సిజన్ పంపు, ఆక్సిజన్ పైపు, ఆక్సిజన్ స్టోన్స్. వాటికి మీకు అయిపోయాయి. మీకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ అది. తర్వాత ఒక డ్రమ్ములో పైప్స్ అవన్నీ మీరు మాన్యువల్గా మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు. కోలు, స్టోన్స్ అవన్నీ మనం పెట్టాలి. ఈ ఆక్సిజన్ ఇది సార్ ఎంత అవుతుంది పెట్టేది? ఇదే మోటార్ అయితే కన్నా 4500 అవుతుంది. 5500కి వచ్చేస్తుంది అంతా. మొత్తం స్టోన్స్ కావాలా, పైపు కావాలా, కొన్ని కావాలా, నీకు ఇది ఈ సెట్ వచ్చేస్తుంది దీనికి 4500. ఇది నెంబర్ ఎంత సార్ మనకి? 006 ఇది. ఇది మన కంపెనీ అని ఉంటుంది. కంపెనీ దానిపైన ఉంటుంది. అన్నీ చైనా మోటార్స్ కదా. హలో సార్, 10 minutesలో సరే సార్. ఇప్పుడు మీరు పప్పు రోడ్ టర్నింగ్ కాడ దిగండి సార్. మీరు బస్ స్టాండ్ దాకా అవసరం లేదు, పప్పు రోడ్ టర్నింగ్ దిగేసేయండి. ఆటో పంపించేస్తాను, మీరు ఎక్కించుకొని వస్తాడు. ఓకే. ఇక్కడ నుంచి ఇది బయట అవుట్ సైడ్ ఎయిర్ తీసుకుంటారు సార్. ఇది హోల్ ఉంటుంది సార్. ఈ మోటార్స్ అన్ని చైనా మోటార్స్ ఇవి. ఇంకా చైనానే. ఈడ గాలి లోపలికి లాక్కుంటుంది బయట నుంచి, ఈడ వదిలేస్తుంది. ఇవన్నీ ఆన్లైన్లో దొరికేటివే. చెప్పలేదు కదా సార్. హలో ఉంటుందని వాసు, యానా వాసు, స్టోన్స్ అనేది తెలియదు. అది ఉదవాళ్ళు దిగినారంటే ఎక్కించుకొని వస్తావా పప్పు రోడ్లో? లేరా ఎవరు
ఆక్సిజన్ స్టోన్ ఈ కింద మనకి 10 దానికి వస్తాయి అనమాట. 10 నిమిషాలు 8 months 6 monthsకి హోల్ వాటర్ సరిగ్గా వెళ్ళకపోతే మనం క్లీన్ చేసి పెట్టుకుంటే దిగినారు బస్ స్టాండ్ కాడ కాదు, తర్వాత ఇదే, 2 days ఒక రోడ్లో ఏమన్నా ఏం సార్ ఈ స్టోన్స్ నేను నాకు చెప్పలేదు కదా సార్, ఏదైనా కొత్త అనిపించింది. ఆక్సిజన్ పెట్టాలంటే స్టోన్ కావాల్సిందే కదా నీకు. మన టిప్పులకు అన్నీ వచ్చేస్తాయి. ఉదాహరణ ఇప్పుడు మనం డ్రమ్ పెట్టాలంటే పైపులు కొనాలా, ఆ డ్రమ్ పెట్టాలంటే ఉత్త డ్రమ్తోనే కాదు కదా నీకు. డ్రమ్లో పైపు కొనాలా, మోటార్ కొనాలా, రాళ్ళు కొనాలా, బొగ్గు కొనాలా. అది మనకు బాగా కనిపిస్తాయి. ఈ కనిపించలేదు కదా సార్ స్టోన్స్ కింద కింద ఉంటాయి, అడుగున ఉంటాయి, కనిపించవు. నీళ్ళ కలర్ ఉంటాయి కాబట్టి మా చాలా రోజులు అయింటుంది కాబట్టి వాడబట్టి కనపడదు. ఇవన్నీ కొనాల్సిందే తప్పదు. మనం ట్యాంక్ని బట్టి మోటార్ సైజు ఉంటుంది సార్. మామూలు 10 అయితే మనకి చిన్నది 2500 3000 వస్తుంది. 10 అయితే మనకి చిన్నది పెట్టుకోవచ్చు. డెప్త్ చిన్నది దానికి చిన్నదే అది ఉండేది. డెప్త్ ఎక్కువ ఉంటే మాత్రం 8 నెంబర్ అలా తీసుకోవాలి సార్. ఇది ఎంత సార్? ఇది 6. 10లోనే మనం 5 feet పెట్టుకుంటే ఇట్లా పెట్టుకోవాలి. ఈ 6 సరిపోతుంది సార్. డెప్త్ని బట్టి మనం ఉంటుంది. ఖచ్చితంగా చెప్తాను బట్టి అదిగా చూపిస్తాను పండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇంకో హాఫ్ అన్ అవర్ ఇబ్బంది లేదు. ట్యాంక్ మనం సెల్స్ వచ్చే ముందు ట్యాంక్ని మనం ప్రిపేర్ చేసుకునే విధానం ఒక్కసారి ఏంటంటే అది మనం వాటర్ మామూలుగా ఈ సెల్స్ లేకుండా ట్యాంక్ని మనం వాటర్ ఫిల్ చేసుకుని ఆక్సిజన్ మొత్తం ఫీడింగ్ ఇవ్వడం అవన్నీ మామూలుగా చేయాలి సార్. ఫస్ట్ ఒక రోజు ఫీడింగ్ ఇచ్చి ఒక రోజు సున్నప్రాయ ఇస్తాం. అలాగా నెక్స్ట్ 3rd day మళ్ళీ ఫీడింగ్ ఇచ్చి 4th day మళ్ళీ సున్నప్రాయ ఇస్తాం. ఈ 4 daysతో మనకి ట్యాంక్ రెడీ అవుతుంది. తర్వాత మనకి సెల్స్ వస్తుంది సార్. సెల్స్ వచ్చి 5 days ముందు మనం ఈ ప్రాసెస్ చేసుకోవాలి సార్. మనం 5 days 1 week ముందు చేసుకుని దాన్ని ఇలా పెట్టుకుని ఉంచుకోవాలి. ఎంత ఓల్డ్గా ప్రిపేర్ చేసుకుంటే అంత బెస్ట్. అంటే మనం 15 రోజుల ముందు చేసుకున్నా మనకు ప్రాబ్లం లేదు. కానీ మనం ఇది ఖాళీగా ఉన్న ట్యాంక్లో డే బై డే మనం సున్నప్రాయి ఈ ఫీడింగ్ అలా ఇవ్వద్దు. 4 సార్లు అంటే అది 2 సార్లు ఇది 2 సార్లు ఇచ్చేస్తాం. అది 2 సార్లు ఒకసారి 1 రోజు లేట్ అయింది సార్ నాకు చెప్పరు రావడం. అప్పుడు ఇబ్బంది లేదు ఇంకా మేము. ఓకే సార్. అంటే మనం ఫిల్టరేషన్ అయితే ఆడించాలి. ఫిల్టరేషన్ ఆడించుకుంటూ ఉండాలి. ఫిల్టరేషన్ ఆడిన తర్వాత లైమ్ పీరియడ్ ఇవ్వకలేదు. ఇవాళ 2 రోజులు అయిపోయింది. ఇవ్వద్దు అవసరం ఏ పక్కలేదు. తర్వాత ఆడించుకుంటే సరిపోయింది. ఆక్సిజన్ మాత్రం కామన్గా అన్నీ సెట్ చేసి ఉంచుతాం. వాటర్లో ఆక్సిజన్ ఉండాలి కదా, ఇదంతా జరుగుతుంది. ఇదంతా కామన్. ఖచ్చితంగా మనం ఇట్లా చేస్తేనే మనమే ఎక్కడికన్నా పోవాలంటే అన్ని వస్తువులు చూసుకునే పోతాం. చెప్పులు వచ్చిన తర్వాత మనం ఏంటంటే మన చిన్న బేబీ ట్యాంక్లో అరేంజ్ చేసుకుని ఆ పాత వాటర్ క్లీన్ చేసి అందులో వేసి మనం మెయిన్ ట్యాంక్లో వాటర్ తీసుకొచ్చి ఇందులో పెట్టి ఒక 2 days ఉంచుతాం సార్. ఉంచిన తర్వాత మోటాలిటీ ఏం లేకుండా బాగున్నప్పుడు సర్జరీ చేసి ఒక 2 days మళ్ళీ 2 or 3 days ఉంచి దానికి సర్జరీ చేసిన తర్వాత యాంటీబయాటిక్ టాబ్లెట్ వాడాలి. ఫర్ డేకి ఒకటి చెప్పిన వాడు మళ్ళీ నీళ్ళు క్లీన్ చేసి మళ్ళీ కొత్త వాటర్ వేస్తూ 2 days ఉంచిన తర్వాత 3వ రోజు నుంచి నట్టు ఎక్కించుకోవడం మొదలు పెట్టాలి. డేకి ఒక ట్యాబ్లెట్ కాదు, ఒక ఆల్చికి 1 mg ఉండేటట్లు వాడాలి సార్. మళ్ళీ మనం వాటర్ మార్చాలనుకుంటే మళ్ళీ కొత్త వాటర్ వేసినప్పుడు ఒక టాబ్లెట్. అంటే ఈయన మీ మహమ్మద్ గారు డేకి ఒకటి చెప్పినా మనం వాటర్ మార్చేస్తాం కాబట్టి మీరు మనం నీళ్ళలో కలిపిన యాంటీబయాటిక్ 2 days ఉంటుంది. 2 days తర్వాత తగ్గిపోతుంది. 2 daysలోనే మనం మెయింటైన్ చేస్తాం. 3వ రోజు ఎక్కిస్తాం కాబట్టి ఇబ్బంది లేదు. ఇంకా మేము పెడతామన్నప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సర్జరీ అయిన తర్వాత ఒక అరగంట వాటర్లో పెట్టమండి. ఓకే సార్. బయలుదేరింది ఆటో 10 నిమిషాలు వచ్చేస్తుంది. ఒక 5 నిమిషాల్లోనే ఇచ్చేస్తుంది. ఆడే ఉంది సార్. మీ నెంబర్ కూడా ఇచ్చాను, నీకు ఫోన్ చేస్తాడు. సర్జరీ అయిన తర్వాత ఒక 1/2 hour మాత్రం మనం బయట పెట్టి ఉంచాలి. అది మెయిన్ పాయింట్. అరగంట తర్వాత యాంటీబయాటిక్లో పెడతాం. చెప్పండి సార్, ఫస్ట్ చెప్పండి ఒకసారి రిపీట్ చేయండి. టీడీఎస్ కాడ నుంచి రండి చూద్దాం. చెప్పండి. టీడీఎస్ మామూలు వాటర్ 200 నుంచి 600 మధ్య ఉండేలా చూసుకుంటాం సార్ టీడీఎస్. నెక్స్ట్ అంటే పీహెచ్ వచ్చినప్పటికి మనకి 7.5 నుంచి 8.5 మధ్యలో ఉండేలా చూసుకోవాలి సార్. అది 7.5 to 8.5 ఉండాలి. ఏంటంటే మనకి అది ఒకవేళ పెరిగితే మనం టీడీఎస్ కనుక తగ్గితే మనకి ఒక నిమ్మకాయ వాడాలి సార్. తగ్గితే లైమ్స్టోన్ వాడాలి. పెరిగితే నిమ్మకాయ వాడి మనం దాన్ని కవర్ చేసుకోవాల్సి ఉంటుంది సార్. డైలీ అయితే పేజ్ చూసుకుంటూ ఉండాలి. అమ్మోనియా లెవెల్స్ వాడాలి.